హాట్ అంశాలపైన డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఏ రాష్ట్రానికైనా సరే ఆదాయం అనేటటువంటి దాంట్లో ఫిక్స్డ్గా అనేకంటే ఇంకొంచెం ఫ్లెక్సిబుల్గా డబ్బులు సంపాదించగలిగేటటువంటి అవకాశం ఉండేది మైనింగ్. ఆంధ్రప్రదేశ్ ఆ రోజుల్లో 2014కు ముందు రైతు రుణమాఫీ లేకపోతే డ్వాక్రా రుణమాఫీ ఇలాంటి హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు గారిని ఆ రోజున మీరు ఈ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు, 80,000 కోట్ల రూపాయల దాకా అవసరం అవుతుంది కదా అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ మైనింగ్ స్వర్గం, మైనింగ్ని సరిగ్గా వినియోగించుకుంటే అద్భుతంగా వస్తుంది అని చెప్పారు. అయితే మైన్లు అప్పటి నుంచి ఇప్పటిదాకా అట్లాగే ఉన్నాయి. సంక్షేమ పథకాలు అన్నట్టుంది ఒక రూట్లో ఉన్నాయి. మరోవైపున మైనింగ్ ఆదాయం పెరగాల్సింది పోయి తగ్గేటటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? అసలు కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మైనింగ్ మరింత వేగంగా అంతకుముందు దోచుకుంటున్నారు అన్నటువంటి ఆరోపణలు వైసీపీ ప్రభుత్వ హయాంలో, ఆ దోపిడీని కంట్రోల్ చేస్తామని హామీ ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు మైనింగ్ నుండి ఆదాయం నామమాత్రంగా ఉండటం వెనకాల కారణం ఏంటి? ప్రత్యేకించి మైనింగ్లో కింగ్ పిన్ ప్రాంతంగా ముద్రపడ్డటువంటి నెల్లూరు ప్రాంతంలో జరుగుతున్నటువంటి పరిణామాలతో పాటుగా ఇక్కడ నుండి చైనాకి పోయేటటువంటి ఆ మైనింగ్ వ్యవహారాలు ఎలా ఉన్నాయి, ఏం జరుగుతుంది, దీని మీద రకరకాలైనటువంటి చర్చోపచర్చలు వస్తున్నటువంటి నేపథ్యంలో వాస్తవం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బిజినెస్ మ్యాన్ శివకుమార్ ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి. నమస్తే శివకుమార్. సాయి గారు, ఏంటి మైనింగ్లో అసలు ప్రాబ్లం ఏముంది? సార్, ఇప్పుడు నేను ఈ బిజినెస్లో ఆల్మోస్ట్ 15 years నుంచి ఉన్నాను సార్. ఇనీషియల్గా మైనింగ్ మామూలుగా బయట టాక్ ఎలా ఉంటుందంటే జనరల్ పబ్లిక్లో మైనింగ్ ఇది జనార్దన్ రెడ్డి గారి టైంలో ఆయన చేసిన బిజినెస్ మైనింగ్ బిజినెస్లో కానివ్వండి, ఐరన్ ఓర్లో కానీ ఒక నేమ్ అనమాట. ఫుల్గా దిస్ ఈజ్ సంథింగ్ లైక్ గోల్డెన్ హిల్. దోచుకోవడానికి కానీ లేకపోతే ఎన్కాష్ చేసుకోవడానికి, దోచుకోవడం కాదండి, దానికి ఇంకా చాలా లాజిక్లు ఉన్నాయి, స్పెక్యులేషన్స్ ఉన్నాయి. బట్ నీ దాకా రాకపోతే అది దొంగతనం, నీ దాకా వచ్చిందంటే అది దొరకతనం. సో మేము ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు ఈ క్వార్జ్ గురించి వాటి మీద చాలా గ్రౌండ్ వర్క్ చేసాము. దాని మీద శాంపిల్స్ అయ్యి చైనాకి పంపించేవాళ్ళం. ఆల్మోస్ట్ మా సేవింగ్స్ అన్ని శాంపిల్స్ పంపించడానికి, చైనా అప్రూవల్ చేసుకోవడానికి చాలా క్లోజ్ కోఆర్డినేట్ చేసుకొని దానికి ఖర్చు పెట్టాము. అయితే మా బిజినెస్ ఇనీషియల్గా స్టార్ట్ అయింది ఎప్పుడంటే 2019 నుంచి ఇంప్రూవ్ అయింది సార్. మన మెయిన్ నెల్లూరు గూడూరులో ఉన్న ఆ క్వార్జ్ స్పెషాలిటీ ఏంటంటే సార్, చెప్పండి. ఎలక్ట్రికల్ కండక్టివిటీ అని ఒక కెమికల్ అండ్ సిలికా, ఈ రెండు బేస్డ్ సిలికా క్వార్జ్ అనేది. అందుకే సార్ సిలికా ద మెయిన్ కంటెంట్ ఈ సిలికా. మన ఆ ఒక్క 2 జిల్లాల్లో నెల్లూరు కానీ ఇప్పుడు తిరుపతి జిల్లా గూడూరు, ఈ 2 జిల్లాల్లో ఉన్న ఈ క్వార్జ్ బెస్ట్ క్వాలిటీ. చాలా వేరియస్ అప్లికేషన్స్ ఉన్నాయి సార్. సెమీ కండక్టర్స్లో కానివ్వండి, ఈ మెమరీ కార్డ్స్, తర్వాత గ్లాస్ ఇండస్ట్రీ, తర్వాత ట్యూబ్స్ తయారు చేస్తారు సార్, క్రూసిబుల్స్ అంటారు. క్రూసిబుల్స్ తయారు చేయడం చైనాలో ఈ ఇండస్ట్రీస్ ఎక్కువ. ఈ బేస్ చేసుకొని ఈ 2 జిల్లాల మీద బేస్ చేసుకొని అక్కడ కొన్ని వేల కోట్లు ఇన్వెస్ట్ చేశారు. 2015 నుంచి జరుగుతూ వస్తుంది సార్. అప్పటిదాకా అంతకుముందు దాకా చాలా తక్కువ ఉండే ఈ స్పాన్ ఈ మన క్వాలిటీ వల్ల, ఈ గూడూరు నెల్లూరు క్వాలిటీ వల్ల ఎక్స్ట్రీమ్గా డెవలప్ అయింది. అక్కడ గవర్నమెంట్ కూడా ఎక్కువ ఇన్వెస్ట్ చేయడము, బ్యాంక్స్ ఇన్వెస్ట్ చేయడం వల్ల అక్కడ చాలా మంది ఇండస్ట్రీస్ పుట్టుకొచ్చేస్తారు. కొన్ని వేల కోట్ల రూపాయల బ్యాంక్ లోన్స్ ఇచ్చినాయి. దానివల్ల మన మీద బేస్ చేసుకొని మన ఈ 2 జిల్లాల గూడూరు నెల్లూరు జిల్లాల వాటి మీద డిపెండ్ అయ్యి అక్కడ చాలా లార్జ్ క్వాంటిటీ, లార్జ్ ప్రొడక్షన్ కెపాసిటీ ఉన్న ఇండస్ట్రీస్ వచ్చినాయి. దురదృష్టం ఏంటంటే 2018, 17, 18, 19 ఈ 3 సంవత్సరాల్లో ఇక్కడి నుంచి చాలామంది బిజినెస్ పీపుల్ అక్కడికి వెళ్ళి వీళ్ళ శాంపిల్స్ అక్కడ సబ్మిట్ చేసి అప్రూవల్ తీసుకొని వచ్చారు. 90% శాంపిల్ అప్రూవల్ అవుతాయి సార్. నెల్లూరు గూడూరులో ఉన్న స్పెషాలిటీ అదే. వాళ్ళు ఎప్పుడైనా చూసేది ఏంటంటే సార్, ఒక శాంపిల్ అప్రూవల్ అయిందంటే ఆ శాంపిల్తోనే వాళ్ళు కొన్ని సంవత్సరాల ప్లానింగ్ చేసుకుంటారు, ప్రొడక్షన్ ప్లానింగ్ చేసుకుంటారు. ఇవన్నీ అయిపోయేసరికి 2018, 19, 20 కోవిడ్ వల్ల ఓషన్ ప్రైస్ బాగా డబల్ అయిపోయింది. డబల్గా 3 times ఎక్కువ అయిపోయింది. దానివల్ల వైబుల్గా లేక ప్రొడక్షన్ తగ్గించుకున్నారు. సరే కోవిడ్ అయిపోయింది, మళ్ళీ 2021 నుంచి మళ్ళా బిజినెస్ ఎస్టాబ్లిష్ అయింది. ఒక మంచి స్వింగ్లోకి వచ్చేసింది సార్. 22, 23, 24 సూపర్ స్వింగ్. ఇప్పుడు మీరు ఎంక్వైరీ చేయండి. మామూలుగా ఒక టన్ను క్వార్జ్ మేము 4,000 రూపీస్ 5,000 రూపీస్ పెట్టుకునేవాళ్ళం. 2022, 23 వచ్చేసరికి అదే క్వార్జ్, మీరు నమ్మరు సాయి గారు, 4,000 టన్ అని చెప్తున్నాను కదా, 1 lakh పర్ టన్. నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి. 1 lakh పర్ టన్ కూడా అమ్మిందండి మన గూడూరు నెల్లూరు జిల్లాలో.
షాక్, ఆల్ ఆఫ్ సడన్ హైక్, ఒక స్పైక్ లా వచ్చేసి అక్కడ ఈ క్వాలిటీ వల్ల అక్కడ మేబీ వాళ్ళు కూడా ఎండ్ యూజర్ కాదండి, అయినా కూడా ఎండ్ యూజర్ కాదు, వాళ్ళు అక్కడ మళ్ళీ దాన్ని రీప్రాసెస్ చేసి ఇంప్యూరిటీస్ తీసేసి దాన్ని అక్కడి నుంచి వరల్డ్ వైడ్గా మేజర్గా యుఎస్, యూరోప్, జపాన్, జర్మనీ ఈ నాలుగు నేషన్స్ చాలా హైలీ కన్జ్యూమబుల్ ప్రోడక్ట్ ఈ పర్టికులర్ ప్రోడక్ట్. దాన్ని చైనా వాళ్ళు మంచి టెక్నాలజీతో దాన్ని ఇంకా ఇంప్యూరిటీస్ అన్ని తీసేసి ఇంకొంచెం డెవలప్ చేసి మనం టన్నుల్లో అమ్మేదాన్ని వాళ్ళు కేజీ లెక్క తీసుకొచ్చి అక్కడి నుంచి బెస్ట్ మార్కెట్ జరుగుతుంది. ఇలా జరుగుతుండగా 2024 ఎలక్షన్స్ ముందు ఒక 1 year ముందు ఒక అలజడి ఏంటంటే అండి, ఇప్పుడు అధికార పార్టీ అప్పుడు అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ రూలింగ్ లో ఉన్నప్పుడు అక్కడ లోకల్ పొలిటికల్ లీడర్స్ ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇది ఎప్పుడైతే జనాల్లోకి రేట్ మంచి హైక్ అయింది, అరే మంచి మార్కెట్ ఉంది ఇక్కడ, చాలా డబ్బు రొటేట్ అవుతుంది అనేది బాగా ఎప్పుడైతే వాళ్ళ దృష్టికి వచ్చిందో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోయింది. అది ఓకే, ఈ రోజు కాకపోతే రేపైనా సెట్ అయ్యిద్ది అని మేము వెయిట్ చేస్తూ వారేమో కోవిడ్ దెబ్బేసింది. దానివల్ల ఆ 4 సంవత్సరాల్లో ఏదైతే దిగాలు పడిందో అది కొంచెం స్వింగ్ అవుతున్న టైంలో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైంది. ఆల్ ఆఫ్ సడన్ గా టన్నుకి 7,000, 8,000 ఆ రేట్ ఉండేదండి. మేము కొన్నాం 4,000 పెట్టి కొనే మెటీరియల్ మేము 7,000, 8,000 దాకా తీసుకుంటాం. ఎందుకంటే 3,000, 4,000 రూపాయలు వాళ్ళు అక్కడ లోకల్ పొలిటికల్ లీడర్కి ఇవ్వాల్సి వస్తుందని చెప్పి మమ్మల్ని కన్విన్స్ చేశారు. మేము చైనా వాళ్ళని కూడా కన్విన్స్ చేశాం. మళ్ళా మనం అక్కడ లంచాలు ఇవ్వాలనో లేకపోతే పొలిటికల్ లీడర్ ఇన్వాల్వ్మెంట్ వల్ల డబ్బుని బ్లాక్లు చేసి వాళ్ళకి ఇవ్వాలనో చెప్తే మళ్ళీ మన పొరుగు ఎక్కడ పోద్దాం అని చెప్పి ప్రొడక్షన్ కాస్టింగ్ ఇంప్రూవ్ అయిందని చెప్పి, లేకపోతే ఇంకొక డిఫరెంట్ షిప్పింగ్ కాస్ట్ ఎక్కువైందని లోకల్ ఇంకా ఇలాంటి కొన్ని ఫ్యాక్టర్స్ మొదలుపెట్టి దాన్ని కొంచెం డబుల్ అయిందని చెప్పి అప్పటికే కన్విన్స్ చేశాం. మేము చాలా హ్యాపీగా కన్విన్స్ అయ్యారు. ఎందుకంటే ప్రొడక్షన్ గుడ్ ప్రొడక్షన్, మన మెటీరియల్ క్వాలిటీ అలాంటి. సో దాని వరకు తీసుకొచ్చాం సార్. అక్కడ కూడా మాకు అది కూడా తలనొప్పే. ఆ 3,000, 4,000 రూపాయలు ఎక్స్ట్రా పెంచి మేము దానిలో చూసుకునేది అంటే సార్ ఇక్కడ 4 రూపాయలు పెరిగిందంటే అక్కడ మేము 4 రూపాయలు చెప్పాలి, లేదా 5 రూపాయలు చెప్పాలి. ఇక్కడ 4 రూపాయలు పెరిగింది సడన్ గా అక్కడ 4 రూపాయలు చెప్పారంటే వాడు యాక్సెప్ట్ చేయరు. ఇంకా చైనా వాళ్ళు ఇంకా హార్డ్ కోర్ నెగోషియేట్. 4 అంటే వాళ్ళు ఖచ్చితంగా ఒకటే కోస్తారు. మనం అనుకుంటాం మనమే నెగోషియేట్, టెరిబుల్ నెగోషియేషన్ అక్కడ జరుగుతుంది అక్కడ. సో అయినా కూడా కన్విన్స్ చేశాం సార్. సో ఈ రోజు కాకపోతే రేపైనా మారిద్ది అనేది. అయితే పెనంలోంచి పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది మా పరిస్థితి. నాది MDL లైసెన్స్ ఉంది సార్. MDL అంటే మైనింగ్ మినరల్ డీలర్ లైసెన్స్. అక్కడ మైనింగ్ డిపార్ట్మెంట్ మేము లీజ్ తీసుకుంటే ఏంటంటే మేము మెయిన్ మైన్ హోల్డర్స్ ఉంటాం. మేము మైన్ లైసెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఆపరేటర్స్ ఉన్నారో మైన్ ఆపరేటర్స్, మేము వాళ్ళ దగ్గర నుంచి టన్ వైజ్గా మనం కొనుక్కొని మా యార్డుకి తీసుకొచ్చి మా యార్డ్లో లేబర్ని పెట్టి ప్రాసెస్ చేసి దానిలో ఉన్న ఇంప్యూరిటీస్ని బేసిక్ లెవెల్ ఇంప్యూరిటీస్ చేసి మట్టి ఇంకా అదర్ ఫారెన్ పార్టికల్స్ తీసేసి దాన్ని కొంచెం ప్యూరిఫై చేసి అంటే కొంచెం కాస్ట్ వాల్యూ ఎడిషన్ చేసి మేము కొనే ఆ 7,000 రూపాయలు దాన్ని ఇంకొక 12,000 దాకా తీసుకెళ్తాం. దానిలో ఏంటంటే షిప్పింగ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందండి, ట్రాన్స్పోర్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, లేబర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇవన్నీ ఇన్వాల్వ్ చేసి మళ్ళీ మేము దాన్ని ప్యాక్ చేసి ప్రాపర్గా జంబో బ్యాగ్స్లో ప్యాక్ చేసి దాని వాల్యూని 12,000 తీసుకొచ్చి మేము ఎక్స్పోర్ట్ చేయాలి. చెన్నై పంపించి చెన్నై నుంచి దాన్ని మేము కస్టమ్స్ క్లియరెన్స్ చేసుకొని మళ్ళీ పంపించాం. అది మా లైసెన్స్. ఇది ఇలా ఉండింగా ఎప్పుడైతే దీనిలో ఇంత మనీ రొటేషన్ జరుగుతున్నప్పుడు పొలిటికల్ లీడర్లు ఎంటర్ అయ్యారు. దాన్ని మేము ఒక లెవెల్ వరకు అడ్డుకోగలిగాం సార్. అడ్డుకోవడం అంటే కన్విన్స్ అయిపోయాం, కాంప్రమైజ్ అవ్వాల్సింది. మన సిస్టంలో ఏంటంటే ఇంక వాళ్ళని తన్నిన వాళ్ళు వేరే లేరు. డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయింది, మైనింగ్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయింది, పొలిటికల్ లీడర్లు ఇన్వాల్వ్ అవుతారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అవుతారు, విజిలెన్స్ డిపార్ట్మెంట్, ఇన్ని డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయినా కూడా మేము తట్టుకొని దాన్ని మళ్ళీ నెక్స్ట్ లెవెల్ తీసుకొచ్చి బిజినెస్ స్టార్ట్ చేస్తాం. ఈ లోపు ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్స్ వచ్చే ముందు రోజు కూడా, ఎలక్షన్ స్టార్ట్ అయ్యే ముందు కూడా ఒక స్తబ్దత, ఒక 6 నెలలు ఆగిపోయింది బిజినెస్, ఎక్కడ చేయలేదు సార్. ఈ ఎలక్షన్స్ అయిపోయింది, ఇంకా బాగుంది, మంచి విజనరీ, మంచి గవర్నమెంట్ వస్తుంది, దీన్ని కొంచెం స్ట్రీమ్ లైన్ చేస్తారు, ఇక నుంచి ఒక సిస్టమేటిక్గా వెళ్తాం అని మేము మమ్మల్ని పోస్ట్ చేసి చైనా వాళ్ళు మా బయర్లకు అదే చెప్తూ వచ్చాము, మా ఎంప్లాయీస్కి అదే చెప్తూ వచ్చాము, మా ఫ్యూచర్ ప్లానింగ్స్ కూడా అలానే ఉండినాయి. అయితే సాయి గారు మాది పెనం నుంచి పొయ్యి ఇలా అయిపోయింది మా పరిస్థితి. ఇప్పుడు ఎలా అయిందంటే అంతకుముందు 3,000 తీసుకునే వాళ్ళు దొరికితే 3,000 ఇచ్చేయాల్సి వస్తుంది. పద్ధతి ప్రకారం ఆ రోజు మా అదృష్టం మీద ఆధారపడి ఉండేది. అప్పట్లో కూడా ఏదన్నా సడన్ గా ఎవరైనా పొలిటికల్ లీడర్లు చూసినా ఎక్కడికి వెళ్తుంది బండి అని గొడవ చేసి రౌడీ ఏం చేసి ఇది 3,000 కట్టినారా లేదా అనేది, కట్టారా లేదా మా దగ్గర ప్రూఫ్స్ ఉండేవి కదా, అంతా బ్లాక్ లో. ఎలా కట్టించుకుంటారు వాళ్ళు సార్? ప్యూర్ క్యాష్ సార్.
అంటే ఎట్లా అంటే అకౌంట్ నెంబర్ మీరు లోడ్ చేసి పంపిస్తున్న విషయం వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? మనుషులు ఉంటారు అక్కడ? ఖచ్చితంగా సార్. అప్పట్లో కొంచెం తక్కువ ఉండేది నెట్వర్క్ వీళ్ళది. అంటే జనరల్గా ఏంటంటే సార్, మనకు మనమే శత్రువు. ఇక్కడ ఒక మైన్ నుంచి ఒక మెటీరియల్ పోతుందంటే ఆ పక్క మైనోడికి ఒళ్ళు మండేది, లేకపోతే ఇంకో పక్క ఎండిఎల్ వాడికి మళ్ళు మండేది. ఎవరో ఇంటి ఇన్ఫార్మ్ చేసేవాళ్ళు. ఇప్పుడు దారిని పోయేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మొగడే కదా సార్, ఇలా జరుగుతుందని చెప్పడానికి. అందరికి ఫోన్ చేసి చెప్తారు, వాళ్ళు వచ్చి అలర్ట్ అయితే మా దురదృష్టం. వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ లేక వాళ్ళు ఇంకేదన్నా ఇంతకన్నా పెద్ద డీల్లో బిజీగా ఉంటే అప్పటి లీడర్లు మా పరిస్థితి పోయేది. అంత అదృష్టం మీద ఆధారపడింది. దొరికితే 3,000 ఇవ్వాల్సి వచ్చేది. టన్నుకి 3,000 సార్ సాయి గారు. దగ్గర దగ్గర 3,90,000, ₹1,00,000 అండి. ఒక ₹1,00,000 ప్రాఫిట్ ఒక షిప్మెంట్, ఒక బండి మెటీరియల్ చైనా ఎక్స్పోర్ట్ అయితే ₹1,00,000 ప్రాఫిట్ రావడం అంటే చాలా గగనం. అంటే ఒక లారీకి ఎన్ని టన్నులు వెళ్తుంది సార్? జనరల్ గా 30 నుంచి 35 టన్నులు సార్. 14 వీల్ అయితే 14 టైర్లు ఉన్న బండి అయితేనేమో 30 టన్నులు, 16 టన్నుల బండ్లు అయితేనేమో 35 టన్నులు. అది జనరల్ గా స్టాండర్డ్ ఈ ట్రాన్స్పోర్ట్ లారీలకు ఉన్న కెపాసిటీ. అప్పుడు 30 × 30 దగ్గర దగ్గర ₹1,00,000 వాళ్ళ చేతికి ఇవ్వాల్సి వచ్చేది. అప్పుడు ఇవ్వాల్సి వచ్చేది సార్, ఇవ్వాల్సి వచ్చేది. మళ్ళీ వాళ్ళు ఇచ్చినా కూడా ఇంకో విచిత్రం చెప్తాను సాయి గారు. ఆ ప్రాపర్ గా 30 టన్నుల మెటీరియల్ చూసుకొని మనం ఆ రిసీటు తర్వాత వే బ్రిడ్జ్ మీద కాటా స్లిప్ తీసుకొని వాళ్ళు చూసా అన్న 30 నుంచి ఇంకా 30.500 ఉంది, 500 కూడా కట్టాలని. మేము షాక్. సరే కడతామని చెప్పి మళ్ళీ దానికి ఒక 1,500 ఇలా ఇస్తూ ఉండేది. అలా అప్పుడు పరిస్థితి అలా ఉండేది. అంత పద్ధతిగా వసూలు చేసుకొని పోయేవాళ్ళు సాయి గారు. ఇప్పుడు ఏమైందంటే దాన్ని 7,000 చేశారు సాయి గారు. 7,000 చేశారు. ఇప్పుడు ఒకసారి పెరిగిందంటే చైనా వాడు నమ్ముతాడు, వింటాడు, లేకపోతే వాడు అవసరం వచ్చినట్టు కొంటాడు. ఇంకా అది ఒక అబ్నార్మల్. ఒక లెవెల్ దాటి ఇంకొంచెం లెవెల్కి వెళ్ళిపోయిందంటే ఎవరైనా అరే ఇది కాకపోతే ఇంకోటి చూసుకుందాం అన్న ఆలోచనలో ఉంటారు కదా సాయి గారు. అలాగా బిజినెస్ పడిపోయింది. నమ్మడం మానేశారు. ఇంతకుముందు మమ్మల్ని సొంత అల్లుళ్ళు చూసుకునేవాళ్ళు చైనా వెళ్తే. ఇప్పుడు మేము నైరోబి వాళ్ళు ఆఫ్రికన్స్ వస్తే కొంచెం అరే వీడు వచ్చాడు, వీడు ఏం చేస్తాడో, ఎలా వెళ్తుందో, ఎట్టించి ఎటు వస్తుందో తెలియదు, వాడు పోకపోవడం బెటర్ అని. ఇప్పుడు ఇండియన్ వాడు చైనాలో దిగాడంటే అందరికి ఫోన్లో వెళ్తానే వాళ్ళకి ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు సాయి గారు. వాళ్ళు ఒక సిండికేట్ అయ్యారు. వీళ్ళు ఇక్కడ మన వాళ్ళు అయినట్టే అక్కడ ఒక సిండికేట్ అయిపోయారు. వీళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటున్నారు. అరే పలానా ఇండియా నుంచి వాడు వచ్చాడు, కేర్ఫుల్, వీడి ప్రైస్ ఇది, ఇంతకుముందు వీడు ఇచ్చిన ప్రోడక్ట్ ఇది. ఆ ప్రైస్ అప్పట్లో 6,000కి ఇచ్చేవాడు, అప్పటికి 10,000కి ఇచ్చేవాడు, 12,000కి ఇచ్చేవాడు, ఇప్పుడు దాన్ని 25,000 చెప్తున్నాడు. ఇదంతా నమ్మబుల్ గా లేదు అని ఒక స్లోగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు. సార్ ఫేమస్ ఏరియా లియాంగ్ యాంగ్ అని ఒకటి ఉంటుంది సార్ చైనాలో. మన ఏపీ నుంచి వెళ్ళే క్వార్ట్జ్ మినరల్ అంతా అక్కడికే చేరింది. అక్కడే ఇండస్ట్రీస్ ఎక్కువ. లియాంగ్ యాంగ్ ఓకే. లియాంగ్ యాంగ్ అది ఒక ప్రావిన్స్. అక్కడికి ఇది ఉంటుందా డైరెక్ట్ షిప్? లేదు సార్, అది మీకు వయా సింగపూర్ కానీ, వయా పోర్ట్ క్లాంగ్ కానీ, లేకపోతే వయా కొలంబో కానీ, ఇలాగా ట్రాన్స్షిప్మెంట్ పాయింట్స్. అక్కడికి వెళ్ళి ఒక 20 days పడుతుంది సాయి గారు అక్కడికి వెళ్ళడానికి, చేరడానికి. లియాంగ్ యాంగ్ పోర్ట్ కి 20 days పడుతుంది. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ప్రాసెస్ అయ్యి అక్కడి నుంచి ఫ్యాక్టరీస్ కి డిస్ట్రిబ్యూట్ అయ్యి అక్కడ ప్రొడక్షన్ స్టార్ట్ చేసుకుంటారు. మళ్ళీ దాన్ని వాళ్ళు ప్రాసెసింగ్ చేసుకొని దాన్ని డిఫరెంట్ ప్రాసెసింగ్ పెట్టుకొని అలా చేసుకుంటారు సాయి గారు. అయితే ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే సాయి గారు 7,000 అయిపోయింది. 7,000 ఏంది వాళ్ళకి ఇచ్చేదే ప్లస్ మళ్ళా తీసుకెళ్లి ఒక పొలిటికల్ లీడర్ చేతిలో పెట్టారండి, ఒక డిస్ట్రిక్ట్ హెడ్ చేతిలో పెట్టారు. ఈ డిస్ట్రిక్ట్ హెడ్ అంటే మీకు మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు కదా సాయి గారు, ఎందుకంటే నేను ప్యూర్ బిజినెస్ మ్యాన్, ఐఎమ్ నాట్ ఏ పొలిటీషియన్. ఆ పొలిటికల్ ఎప్పుడు జెండా బట్టి తిరిగింది కూడా లేదు మన కర్మకి. ప్రాపర్ గా ఇప్పుడు ఒక పెద్ద ఆయన చేతిలో పెట్టినారు సార్. ఇప్పుడు ఆ పెద్ద ఆయన చేతిలో ఒక పెద్ద ఆయనకు ఒక 1000 మంది ఉంటారు కదా సాయి గారు. మామూలుగా ఆయన ఫాలో అయ్యే 1000 మంది ఉంటారు కదా, ఆ 1000 మంది 1000 పెద్ద ఆయనలు అయిపోయారు. ఇప్పుడు ఎవరికి ఇస్తున్నామో తెలీదు, ఎవరు వచ్చి అడుగుతారో తెలీదు. దినదండ గంట 100 ఆయుష్ అయిపోయింది సాయి గారు. బండి బయలుదేరిందంటే మన అదృష్టం మీద ఆధారపడి ఉండేది. ఇంతకుముందు మన క్యాలిబర్, మన కెపాసిటీ మీద ఆధారపడి ఉండేది. ప్రొడక్ట్ అప్రూవల్ చేయించుకోవడం, దాన్ని చైనా దాకా చేర్చడము, దాన్ని అమౌంట్ తెచ్చుకోవడం అనేది ప్యూర్ గా అదే హార్డ్ వర్క్. కానీ దాన్ని చాలా పకడ్బందీగా వర్క్ చేసి ఇప్పుడు బిజినెస్ చేయాలంటే కేవలం అదృష్టం మీదనో పొలిటికల్ లీడర్ మీద పడిపోయింది. అయితే కండవ కప్పుకోవాలి, ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టినా కూడా మళ్ళీ ఎవడికి మూడు వచ్చిందో, ఎవడొచ్చి ఇటుకేస్తాడో తెలియని పరిస్థితి అయింది. ఈ డబ్బుతో బిజినెస్ మానుకోవాలి లేదా చెయ్యాలి. ఇప్పుడు సాయి గారు విచిత్రం ఏంటంటే ఎలాంటి దాన్ని దెబ్బ కొడుతున్నారంటే, ఇప్పుడు చిన్న మీకు టైం ఉంటే చెప్తాను సాయి గారు. చెప్పండి. ఇప్పుడు మైన్ ప్రొడక్షన్ మైన్ ఓనర్ అనే అతను చాలా కష్టపడి కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని ఆ మైన్ లీజ్ తెచ్చుకుంటాడు సాయి గారు.
ఆ లీజ్ తెచ్చుకునేటప్పుడే చాలా డబ్బులు అఫీషియల్ ఖర్చు పెడతారు, అన్అఫీషియల్ ఖర్చు పెడతారు. ఉమ్, అది మైన్ లీజ్ రావడానికి మన సొసైటీలో దగ్గర దగ్గర 11 నెలల నుంచి 2 సంవత్సరాలు పడుతుంది, దాని ల్యాండ్ సైజుని బట్టి. ఉమ్, ఒకసారి లీజ్ వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయాలంటే అదొక తలకాయ నొప్పి. ఎన్ని డిపార్ట్మెంట్స్ ని కలవాలి, ఎంతమందితో మాట్లాడాలనేది తెలిసిందే. ఒక సెట్ అయిపోతే ఆ మైన్ లో 100 మంది లేబర్ పని చేయకపోతే మైనింగ్ అవుతుంది సాయి గారు. ఉమ్, చాలా టెక్నాలజీ అవసరం, చాలా హార్డ్ వర్క్ అవసరం, చాలా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అవసరం. అదైన తర్వాత 100 మంది బతుకుతారు లేబర్. అక్కడి నుంచి మాలాంటి ఎండిఎల్ యార్డ్ వాళ్ళు వెళ్తారు. మేము అప్పటికి ఎన్నో ఖర్చు పెట్టుంటాం, ఎంతో మెటీరియల్ చైనాకి సప్లై శాంపిల్స్ పంపించి వాటిని అప్రూవల్ చేయించుకోవడానికి చాలా కష్టపడి ఉంటాం. మా దగ్గర ఒక 15 మంది ఎంప్లాయీస్ ఉంటారు, మా 15 మంది బతుకుతారు. మా యార్డ్ లో బతికే 100 మంది లేబర్ ఉంటారు, మళ్ళీ వాళ్ళు బతకాలి. ప్లస్ మేము అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్, ఉమ్, లారీ ఓనరు, లారీ క్లీనరు, డ్రైవరు, ఇంతమంది బతకాలి. తీసుకెళ్లిన తర్వాత చెన్నై తీసుకెళ్లిన తర్వాత చెన్నైలో అక్కడ ఇంకొక 10 మంది లేబర్ పనిచేస్తారు, T&F ఏజెంట్స్ పనిచేస్తారు, షిప్పింగ్ ఏజెంట్స్ పనిచేస్తారు, ఫార్వర్డింగ్ ఏజెంట్స్ పనిచేస్తారు, కస్టమ్స్ వాళ్ళు కూడా మన కోసం పనిచేస్తారు సాయి గారు, ఈ ప్రొడక్ట్స్ కోసమే. ఉమ్, ఇదంతా అయిపోయి దాన్ని నీట్ గా పద్ధతిగా ప్యాక్ చేసి దాన్ని కంటైనర్ ఎక్కించి, కంటైనర్ షిప్ ఎక్కించి, షిప్ ని చైనా తీసుకెళ్తే అక్కడ వాట్ ట్యాక్స్ కట్టుకొని అక్కడ తీసుకెళ్లి ఫ్యాక్టరీ లైన్ చేస్తారు. ఇంతమంది ఒక లైన్ ని మొత్తాన్ని ఒక కుదిపేశారు. ఈ రోజు ఎలా ఉందంటే సాయి గారు, డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా 1,00,000 మంది తింటున్నారు అనుకోండి. ఈ రోజు ఆ లెవెల్ కాస్త పడిపోయి 5,000 మందికి కన్ఫైన్ అయిపోయారు. అంటే అంటే ఆ 5% మైనింగ్ ప్రొడక్షన్ మాత్రమే జరుగుతుంది. ఇది పర్మిట్స్ ఆగిపోయినాయి సాయి గారు, దగ్గర దగ్గర 10 నెలలు అవుతుంది, పర్మిట్స్ లేవు. అవి లీగల్ గా పర్మిట్స్ లేదు. కొంతమంది ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ మాత్రం పర్మిట్స్ ఉన్నాయని చేస్తున్నారు. బట్ వాళ్ళనేమి నేనేమి క్రిటిసైజ్ చేయట్లేదు కానీ, బట్ దే ఆర్ హ్యావింగ్ దేర్ హోల్డ్. ఇప్పుడు సెరామిక్ అపర్ణ సెరామిక్స్ కానీ, రిజెన్సీ సెరామిక్స్ కానీ, ఇలాంటి వాళ్ళు ఏంటంటే సాయి గారు రోజు ప్రొడక్షన్ లైన్ అవుతూ ఉంటుంది, 1000 మంది ఎంప్లాయీస్ పనిచేస్తారు అక్కడ. వాళ్ళకి అది ఈ పర్మిట్స్ వల్ల వాళ్ళ ప్రొడక్షన్ ఎఫెక్ట్ అవ్వకూడదు కానీ కొన్ని కంపెనీస్ సెలెక్ట్ చేసి వాళ్ళకి పర్మిట్స్ ఇచ్చేసినాయి, మిగతా వాళ్ళకి పర్మిట్స్ లేవు. వీళ్ళ పాలసీ ఏంటో, వీళ్ళు ఇంతవరకు ఎందుకు ఆపారో, పర్మిట్స్ ఎందుకు ఆపారో, ఇప్పుడు ఏ మైన్ ఓనర్ అడిగినా పర్మిట్స్ లేవు అని చెప్తారు దగ్గర. కానీ పనులు అవుతూనే ఉన్నాయి, మెటీరియల్ బోర్డర్ క్రాస్ అవుతూనే ఉంది. బట్ మరి ఎవరు క్రాస్ చేపిస్తున్నారో మేమేమైతే చేయట్లా, మేము రెగ్యులర్ గా ఎక్స్పోర్ట్ చేసే మేమైతే చేయట్లా. మరి ప్రొడక్షన్ ఇంత పడిపోయి అట్లా జరుగుతుంది, అది పరిస్థితి సాయి గారు. అంటే ఓవరాల్ గా అసలు ఎన్ని ఎకరాలు అక్కడ ఉంటది, అందులో నేను విన్నదైతే ఒకటి రైతుల దగ్గర నుంచి తీసుకునేది ఉంటుంది, ఇంకోటి ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకునేది ఉంటుంది అన్నారు. ఈ రెండిట్లో ఏది ఎంత ఉంటుంది ఆ ఏరియాలో మైనింగ్కి సంబంధించి? సాయి గారు మంచి క్వశ్చన్. ఇది రెవెన్యూ ల్యాండ్ అండ్ పట్టా ల్యాండ్ అని ఉంటాయి సాయి గారు. రెవెన్యూ ల్యాండ్ అంటే గవర్నమెంట్ కి రెవెన్యూ వచ్చే గవర్నమెంట్ ల్యాండ్, అంటే ఇది గవర్నమెంట్ ఈజ్ ద ఓనర్. అలాంటి ల్యాండ్ ఒక 10,000 ఎకరాలు ఉంటుంది. ప్రైవేట్ ల్యాండ్, పట్టా ల్యాండ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 5 ఎకరాల పొలం ఉందనుకోండి, మీకు అక్కడ ఆ మైన్ లో ఆ పొలంలో మీకు మినరల్ అవకాశాలు పుష్కలంగా ఉండి ఎక్స్పోజర్స్ అని ఉంటారు, వాటిని చూసి మీరు లీజ్ తెచ్చుకొని అలాంటివి చేసుకుని ఒక 2,000 నుంచి 2,500 ఎకరాలు మాత్రం పట్టా నేల ఉంటుంది. ఇది ఏంది, ఒక జిల్లాది నేను మాట్లాడేది. అది కాకుండా ఇంకా మన ఎక్స్ప్లోర్ చేయాల్సిన ఇంకా చాలా మినరల్ పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకో విచిత్రం ఏంటంటే సాయి గారు, పాయింట్ తీసుకొచ్చారు కాబట్టి చెప్తున్నా, ఈ రెవెన్యూ ల్యాండ్ ఒక స్టైల్ ఆఫ్ డూయింగ్ అయితే, ఈ పట్టా ల్యాండ్ పరిస్థితి ఏంటంటే సాయి గారు, చాలా కష్టపడి రైతులతో కలిసో లేకపోతే రైతులు వాళ్ళ ఓపిక ఉండి వాళ్ళకి ఏమన్నా ఫైనాన్షియల్ గా సెటిల్ అయిన ఫార్మర్స్ ఏం చేశారంటే లీజులు వేసుకున్నారు సాయి గారు. డిపార్ట్మెంట్ దగ్గర నుంచి లీజులు తెచ్చుకున్నారు, వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ లో వాళ్ళకున్న కెపాసిటీని సగం కరిగించేసి ఆస్తులు సగం అయిపోతే లీజ్ రావడానికి సాయి గారు, అంత ఈజీ కాదు. లీజ్ తెచ్చుకొని మళ్ళా ఇప్పుడు ఇదంతా చూసి 2018, 19, 20 ఆ 3 సంవత్సరాలు కష్టపడ్డారు, లీజ్ తెచ్చుకున్నారు, పేపర్లు అన్ని రెడీ చేసుకున్నారు, అన్ని డిపార్ట్మెంట్స్ కట్టాల్సిన అన్ని కట్టేస్తున్నారు, అఫీషియల్ గా అన్ని కట్టేసుకున్నారు. ఓపెన్ చేద్దాం అనుకునే టైంకి ఇదొకటి. ఓనర్ ఆయనే ఉంటాడు సాయి గారు, కానీ కుర్చీ వేసుకుని కూర్చునే మాత్రం వేరే. అది ఎవరు కూర్చుంటున్నారు ఏంటనేది ఆ రైతు కూడా తెలియని దారుణమైన పరిస్థితి. ఓకే, ఇప్పుడు అక్కడ చెప్పండి. ఆయన పొలంలో కుర్చీ వేసుకుని కూర్చుంది ఎవరో కూడా రైతుకు తెలీదు. అలాంటి దారుణమైన పరిస్థితి. ఏమన్నా ఉంటే 2,000, 3,000 ఇచ్చేసి, అరే నీకు ఇది చాలా ఓకే, మా పార్టీకి సపోర్ట్ చేయాలి, ఇది కండిషన్. ఇంకోటి ఏంటంటే సాయి గారు, ఇప్పుడు 7,000, 8,000 తీసుకుంటున్నారు కదా, దాన్ని ఒక సిస్టమేటిక్ చేశారు. అంటే తీసుకునే లంచాన్ని కూడా ప్రాపర్ గా సిస్టమేటిక్ గా, అంటే ఇది ఇంత కట్టాలి, మనిషి వస్తాడు, కలుస్తాడు, ఇప్పిస్తాడు, అఫీషియల్ గా మళ్ళీ ఆయన 10 రూపాయలు తగ్గినా కూడా ఏంటంటే వాళ్ళు మీరు ఇది చేయకూడదండి అని చెప్పి
మనం గవర్నమెంట్ అయినా కన్విన్స్ చేయొచ్చు, ఏదైనా రిబేట్ అడగవచ్చు, లేదా ఇంకో డిస్కౌంట్, ఇంకొక ఎగ్జామ్షన్ ఉండొచ్చు. కానీ వీళ్ళ దగ్గర ఎగ్జామ్షన్ లేదు టైగర్. 101 రూపాయి అంటే 101 రూపాయి కట్టి మళ్ళా ఇంకా వాడికి మళ్ళా వాడు పోయిన దాకా మనం భయపడుతూ కావాలా. మళ్ళీ గేట్ దాటితే అమ్మాయి ఇడిపోయాడు అనుకోవడానికి. ఎలా అంటే వాళ్ళే వస్తారా మీ దగ్గరికి? సాయి గారు అంటే చెప్పాను కదా మీకు ఇందాక, ఒక పెద్ద ఆయన పక్కన 1000 మంది ఉన్నారు సాయి గారు. 1000 మంది 1000 పెద్ద ఆయనతో సమానం. అంటే ఎవడొచ్చి తలుపు కొట్టినా మీరు నో చెప్పకూడదు. అంటే ఎవరు కరెక్ట్ పర్సనో తెలియదు కదా. ఇప్పుడు ఆ 1000 మందిలో ఒక్కమైనా ఇద్దరు కనిపించింది అనుకోండి, ఇద్దరు వస్తారు. మన అదృష్టం బాగుండి ఒకేసారి వస్తే అరే అరే నువ్వు మనోడు అని చెప్పి ఒకసారి ఇచ్చి పంపిస్తాం. ఒక 7 10 మందికి 10 సార్లు వచ్చారంటే ఎవరు ఎక్కడైనా జరుగుతున్నాయి సాయి గారు. అందుకనే కదా ఇప్పుడు ఈ పట్టా భూములో మైన్ ఓనర్లు ఎవరు చేయట్లేదు మైనింగ్. పంట పొలాలు వేసుకుంటారు. పంట పొలాలు ఎవరికి రారని వ్యవసాయం చేసుకున్నారు సాయి గారు. అది కూడా ఇల్లీగల్. ఇప్పుడు మనకి మైనింగ్ డిపార్ట్మెంట్ కి లీజ్ తెచ్చుకున్న తర్వాత నీకు అది పొలాలకో లేకపోతే ఇంకో దానికో వాడుకోవడానికి లేదు. ఖచ్చితంగా మైనింగ్ చేయాలి, గవర్నమెంట్ కి రాయల్టీ కట్టాలి, గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టాలి. ఆ మళ్ళా మైనింగ్ చేయకపోయినా పెనాల్టీ కట్టాలి. సరే ఫర్ ఎగ్జాంపుల్ 1 సంవత్సరం మైనింగ్ చేయలేదు అనుకోండి, ఆ మైనింగ్ లో ఆ 1 year లో తీసుకొచ్చిన ఏదైతే లాస్ అయిన రెవెన్యూ, గవర్నమెంట్ కి లాస్ అయిన రెవెన్యూ వడ్డీతో కలిపి కట్టాలి గవర్నమెంట్. అది కూడా ఉంటుందా? అది ఫస్ట్ తీసుకో సమస్య లేదు సాయి గారు. అది తీసుకున్న తర్వాత ఇవన్నీ మాట్లాడతారు వాళ్ళు. లేకపోతే దానికి పెనాల్టీలు, మళ్ళీ దానికి ఎస్కలేషన్ పాయింట్ మైనింగ్ మినిస్టర్ దాకా పోయి తెచ్చుకొని బతిలాడుకుని తెచ్చుకోవాలి. సో ఇన్ని డిఫికల్టీస్ మధ్య ఇది ఉంది సాయి గారు. సాయి గారు జనరల్ గా మైనింగ్ మీద రెవెన్యూ ఇసుక మీద వచ్చే రెవెన్యూ కన్నా గొప్పది, చాలా పెద్దది. వేల మంది అక్కడైతే ఇసుకల్లో అయితే మామూలు క్రేన్లతో పని చేస్తున్నారు, మిషనరీ పెట్టి చేసేస్తున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే మైనింగ్ లో మెజారిటీ పోర్షన్ ఓకే మిషనరీ వాడినా కూడా లేబర్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది సాయి గారు. ఇక్కడ ఇంత ముందు ఎలా ఉండేదంటే మన లోకల్ లేబర్ తోనే పని కాక బీహార్ నుంచి, ఒరిస్సా నుంచి, బెంగాల్ నుంచి ఇట్లాగ వచ్చి లేబర్ పని చేసేవాళ్ళు మన దగ్గర. ఇప్పుడు వాళ్ళు ఎటు పోయారో తెలియదు, ఇక్కడ దొరకట్లా పని లేదు, మన వాళ్ళకే పని లేదు, ఇక్కడ ఖాళీగా ఉంటున్నారు. అంటే ఈ మొత్తం ఎంత మందికి ఇట్లాంటి లైసెన్సులు ఉంటాయి? మైనింగ్ లైసెన్సులు మైనింగ్ లీజులు అయితే 2500 మందికి ఉంది సాయి గారు. ఇప్పుడు ఎంత మంది చేస్తున్నారు? 50 మంది 60 మంది చేతులు అంతే. అంతే పడిపోయింది. 5% మాత్రమే పని చేస్తున్నారు సాయి గారు. అంటే మిగతా వాళ్ళు అంటే ఈ 50-60 మంది 2,500 మంది తవ్వుతున్నారా, లేకపోతే వీళ్ళ వరకే వీళ్ళు తవ్వుకుంటున్నారా? 50 మంది కాంప్రమైజ్ అయిన వాళ్ళు, ఇప్పుడున్న సిస్టానికి కాంప్రమైజ్ అయిన వాళ్ళు పని చేసుకుంటున్నారు సాయి గారు. ఓకే ఓకే. అక్కడ రెన్యూ ఇందాక చెప్పాను కదా, ₹1,00,000 కూడా ఒక టన్ అమ్మిన దాఖలాలు ఉన్నాయి. అలాంటి మైన్స్ చాలా ఫెమిలియర్ అండ్ ఫేమస్ సాయి గారు. వాళ్ళ జోలి పోరు వీళ్ళు. వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ హెడ్ టు హెడ్, అంటే ఇందాక ఆ పెద్ద ఆయన కలిసి పని చేసుకునే వాళ్ళకి ఎవరు ఏ ప్రాబ్లం ఉండదు. ఎటొచ్చి నలిగిపోయేది ఎవరంటే ఆస్తుల్లో సగం తగలబెట్టుకొని వచ్చిన వాళ్ళు ఉంటారు కదా సాయి గారు. ఇంకా సంపాదించుకోవద్దు, పిల్లల భవిష్యత్తు బాగుంటది, ఒక 100 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు, గర్వంగా బతుకొచ్చు అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు మాత్రం అయిపోయారు సాయి గారు. వాళ్ళు ఏదన్నా ఇంతకుముందు ఏదన్నా అద్భుతం జరిగిద్దని ఎదురు చూసే లైఫ్ నుంచి ఇంకా మన జీవితాల్లో అద్భుతాలు ఉండవు అనే స్థాయికి దిగజారిపోయారు. ఇప్పుడు వీళ్ళు ఈ లీజుదారులు మీరు చెప్పినట్టు 2,500 అంటే ఇప్పుడు మీలాగా ఉండేవాళ్ళు, అంటే ఇదేదో 3 టైర్స్ ఉంటాయి అంటారు కదా, 3 టైర్ సిస్టమ్ అంటారు కదా. ఒకటి ఆ లీజుదారులు, రెండవది రైతులు, మూడవది మీలాంటి టీం. అంటే మాది మైనింగ్ మినరల్ డీలర్. మాలాంటి వాళ్ళు 5,000 మంది ఉంటారు సాయి గారు. మీలాంటి వాళ్ళు 5,000 మంది ఉన్నారా? ఉన్నారు. ఈ మధ్య అదే మంచి స్వింగ్ లో ఉన్నప్పుడు పెట్టేశారు సాయి గారు. ఇంత ముందు మాది ఈజీగా ఉండేది లైసెన్స్ తెచ్చుకోవడానికి, ఇప్పుడు చాలా టఫ్ చేశారు. మాలాంటి 5,000 మంది ఉన్నారు. అదే ఇంకా డెప్త్ చూస్తే ఇట్స్ వాస్ట్ సబ్జెక్ట్ సాయి గారు. చాలా మంది డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా కొన్ని లక్షల మంది బతుకుతున్నారు దీని మీద. ఆ 2 జిల్లాల మెయిన్ సోర్స్ ఇదే, మైనింగే. దెబ్బ పడిపోయింది సాయి గారు. ఇప్పుడు మీలాంటి అంటే మీరు కాకుండా మళ్ళీ బయ్యర్స్ అని ఇంకొకళ్ళు ఉంటారా, మీరే బయ్యర్స్ అవుతారా? ఇప్పుడు మైన్ ఓనర్ కి సంబంధించినంత వరకు మేము బయ్యర్స్ అవుతాం సాయి గారు. ఎందుకంటే ఆయన దగ్గర నుంచి మినరల్ మేము పర్చేజ్ చేస్తున్నాం. మాకు సంబంధించి చైనా నుంచి, వియత్నాం, ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్, దుబాయ్ నుంచి కూడా వెళ్తున్నాయి సాయి గారు. వీళ్ళందరూ మా బయ్యర్స్ అనమాట. మేము డైరెక్ట్ ఈ ఏరియాలో అయితే ఇండియాలో వరకు మీరే బయ్యర్స్ వీళ్ళ దగ్గర. అవును సాయి గారు. సుమారు ఒక్కొక్క రోజుకి ఇదివరకటి రోజుల్లో ఎన్ని లారీలు లోడింగ్ జరిగేది, ఎంత ఒక్కొక్క లారీకి ఈ విధంగా బిజినెస్ జరిగేది? మామూలుగా మైనింగ్ స్వింగ్ లో ఉన్నప్పుడు సాయి గారు ఒక 300 నుంచి 400 లారీలు వెళ్ళాయి సాయి గారు పర్ డే.
ఆన్ అండ్ యావరేజ్ ఒక రోజు 200 వెళ్తే ఒక రోజు 500 వెళ్తే అట్లా ఆన్ అండ్ యావరేజ్ 300 నుంచి 500 లారీస్ మాత్రం కంటిన్యూగా బిజినెస్ జరిగేది సాయి గారు. ఉమ్, మన బిజినెస్ బేస్ చేసుకొని కొన్ని సిడబ్ల్యూసి అంటే కంటైనర్ ఫ్రైట్ స్టేషన్స్ అని చెన్నైలో ఇబ్బడిగా పెరిగిపోయినాయి. ఉమ్, తర్వాత కృష్ణపట్నం పోర్ట్ ఉన్నప్పుడు చాలా బాగుండింది సాయి గారు. కృష్ణపట్నం పోర్టు ఆల్మోస్ట్ 20% మినరల్ దీని మీద బేస్ అయి ఉండింది ఒక టైంలో. కంటైనర్ సర్వీసెస్ ఇప్పుడు లేదు కృష్ణపట్నంలో, అది ఉన్నప్పుడు 20% రెవెన్యూ మన దీని మీద ఉండేది సాయి గారు. ఉమ్, 500 లారీలు పోయాయి సాయి గారు. అప్రాక్సిమేట్ ఇప్పుడు రెండు ఉంటాయి సాయి గారు, సిలికా క్వాడ్జ్ అని అంటారు, పొటాష్ ఫెల్స్పర్ అని ఉంటది. ఇక్కడ మెయిన్ మన ఈ రెండు జిల్లాల్లో మైకా కూడా యాక్చువల్ గా మైకా మన ఆ రెండు జిల్లాలు పెట్టింది పేరు సాయి గారు. అది వరల్డ్ ఫేమస్. మన మైకా ఎక్కడా దొరకదు ఆ క్వాలిటీ. ఉమ్. 3 రకాల ఖనిజాలు మొత్తం. అవును సాయి గారు. ఉమ్. ఇప్పుడు మిగతా ఏమన్నా జరుగుతున్నాయా? లే సాయి గారు, మొత్తం జమ్ము మీకు సంబంధం లేదు సాయి గారు. ఇప్పుడు సిస్టమ్ ఎలా ఉందంటే, మీరు గ్రావెల్ తీసుకెళ్లినా 7,000 కట్టాలి, మీరు మట్టి తీసుకెళ్ళినా 7,000 కట్టాలి, క్వాడ్జీ తీసుకెళ్ళినా 7,000 కట్టాలి. ఏది తీసుకెళ్ళినా కట్టాల్సిందేనా? అంటే వాళ్ళకి తెలియదు కదా, ఇప్పుడు వచ్చే వాళ్ళకి తెలియదు కదా సాయి గారు, ఆ డబ్బుల కోసం వచ్చే వాళ్ళకి తెలియదు కదా ఏంటేందో. అంటే ప్రొఫెషనల్స్ వీళ్ళు, ప్రొఫెషనల్స్ వీళ్ళు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ప్రొఫెషనలిజం ఏంటంటే డబ్బులు తీసుకున్నామా, బండి వదిలేసామా, అది ఎందులో ఏముంది మెటీరియల్, బాస్ కప్ చెప్పామా లేదా. సో అందుకని ఏంటంటే ఇప్పుడు అసలు ఆ పని చేయడం మానేశారు. ఇంతకుముందు ఈ శాండ్ కానీ లేకపోతే గ్రావెల్ కానీ ఉండేది కదా సాయి గారు, ఇప్పుడు అవి లేవు. ఇప్పుడు ఓన్లీ క్వాడ్జ్ కనపడితే డబ్బు కట్టి ధైర్యంగా తీసుకెళ్లేవాడు ఉంటే తీసుకెళ్లొచ్చు, లేదంటే కండ ఉందంటే భుజానికి కండ ఉంది, వాడితో ఏదైనా లేటర్తో ఫోటో దిగాడు, వాట్సాప్ డీపీ పెట్టాడా, ఓకే వీడరే నేను ఇది నా సంగతి నీకు తెలీదు, మామూలు గారు మామిడి ఫోన్ చేయమంటారు అనేది వాడు తప్ప మిగతా వాళ్ళు నాలాంటి వాళ్ళు చేయలేకపోతున్నారు సాయి గారు. ఇప్పుడు మీ దగ్గర నుంచి చైనాకి పోతుంది కదా, ఇప్పుడు మరి చైనా వాళ్ళు మీరు అందరి దగ్గర నుంచే ఇప్పుడు సరుకు ఎక్స్పోర్ట్ ఎంత తగ్గుంటది? 70% తగ్గింది సాయి గారు. మరి ఇప్పుడు వాళ్ళు ఆల్టర్నేటివ్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు? లేదు సాయి గారు, నేను రీసెంట్ గా లాస్ట్ మంత్ చైనాలో ఉన్నా ఈ టైంకే. అక్కడ పరిస్థితి ఏంటంటే సాయి గారు, కొన్ని బ్యాంక్ కరప్ట్ అయిపోయినాయి ఇండస్ట్రీస్, బ్యాంక్ కరప్ట్ అయిపోయి 1,000 కోట్ల నష్టం. మీకు దీని మీద ఇంకా క్లియర్ డీటెయిల్ కావాలంటే ఐ కెన్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్. చెప్పండి. బ్యాంక్ కరప్ట్ అయిపోయి కొన్ని. ఇంకోటి ఏంటంటే సాయి గారు, ఇంకొక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. దీని వల్ల ఏంటంటే సాయి గారు, మామూలుగా మీరు క్వాడ్జ్ చూడడానికి ఒకేలా ఉంటది, మీరు అన్లెస్ అంటిల్ మీరు సబ్జెక్ట్ లో నిష్ణాతులైతే తప్ప మీరు ఏ క్వాడ్జ్ ఏంటనేది డిఫరెన్షియేట్ చేయలేరు. మూడు టైప్స్ ఉంటాయి సాయి గారు మెయిన్లీ. ఒకటి గ్రాన్యులర్ క్వాడ్జ్, గ్లాసీ క్వాడ్జ్ అండ్ మిల్కీ క్వాడ్జ్ అని ఉంటది. ఇంకో క్వాడ్జ్ పెగ్మటైట్ అంటారు సాయి గారు. ఈ 4 మినరల్స్ లో మీ క్వాడ్జ్ చూడడానికి సిమిలర్ గా కనిపిస్తుంది. కాకపోతే అబ్రాడ్ లో మీకు జనరల్ గా వాళ్ళు ఏంటంటే సాయి గారు, ఇప్పుడు మన ఇండియా చైనాకి వాళ్ళకి వీసాలు ఇవ్వడం ఆపేసింది. సో ఎప్పుడైతే ఆపింది, ఇప్పుడు ఈ మధ్య అదే ఒక 4-5 years బిఫోర్ బోర్డర్ తర్వాత ఆపేశారు. అయితే వీళ్ళు ఏం చేశారంటే, అలా రాగలేకపోయినప్పుడు మనం వాట్సాప్ మీద డిపెండ్ అయ్యి వీడియోలు పంపించిన, ఆ వీడియోలు చూసుకొని వాళ్ళు కలెక్ట్ చేసుకోవడం జరిగేది. అయితే ఆ కరెక్ట్ గా గొడవలు అయ్యే టైం వరకు బ్యాంక్స్ అక్కడ లోన్లు ఇచ్చి ఎంకరేజ్ చేసింది, బాగా సబ్సిడీలు ఇచ్చి అక్కడ చైనా పీపుల్ ని, లోకల్ బిజినెస్ పీపుల్ ని ఎంకరేజ్ చేసి ఇండస్ట్రీస్ పెట్టించింది. ఎప్పుడైతే ఆ ఇండస్ట్రీస్ మొత్తం సెట్ ప్రొడక్షన్ లైన్ వచ్చేసిన తర్వాత ఈ వీసాలు ఆగిపోయినాయి. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ డైరెక్ట్ గా వచ్చి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని పోలేరు. వాళ్ళు మెయిన్ గా డిపెండ్ అవ్వాల్సింది వీడియో కాల్స్ మీద, వీడియోస్ మీద, శాంపిల్స్ మీద డిపెండ్ అవ్వాలి. శాంపిల్స్ పంపించేది ఒకలాగా వెళ్తున్నాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మైన్ నుంచి, ఒక రెప్యూటెడ్ మైన్ ఉంది, ఆ మైన్ నుంచి 1 kg శాంపిల్ పంపిస్తారు. ఆ శాంపిల్ చైనా వెళ్ళిన తర్వాత టెస్ట్ చేసి ఇది బ్యూటిఫుల్ గా ఉంది, దానికి ఒక కోడ్ ఇస్తారు, S1 అని కోడ్ ఇస్తారు. ఆ S1 కోడ్ నుంచి మీరు ఇంకా నెక్స్ట్ మాకు 500 tons సప్లై చేయమని వీటికి ఆర్డర్ ఇస్తారు, మన లోకల్ సప్లైర్ కి. అంటే మాకు మేమేం చేస్తామంటే, ఆర్డర్ తీసుకొని మైన్కి వెళ్ళిన తర్వాత ఆ మైన్ లో ఇప్పుడున్న పరిస్థితులకు వాళ్ళు ఇవ్వలేరు, ప్రొడక్షన్ చేయలేరు. ఎందుకంటే సో మెనీ ఇష్యూస్, పొలిటికల్ ఇష్యూస్ కానివ్వండి, ఇంకో ఏదైనా ఇష్యూ. సో అప్పుడేం చేస్తాం, సిమిలర్ గా ఉండడానికి కనపడింది కదా సాయి గారు. ఇప్పుడు ఏదైతే S1 శాంపిల్ బదులు దీన్ని మిక్స్ చేసి పంపించడం మొదలెట్టారు. వాళ్ళు అన్ని కోట్లు పెట్టుకొని ఫ్యాక్టరీస్ కట్టుకొని చివరికి ప్రొడక్షన్ లైన్ లో శాంపిల్స్ అప్రూవల్ చేయించుకొని వీళ్ళకి అడ్వాన్స్ పేమెంట్లు ఇచ్చి, ఏది మన ఇండియన్స్ కి అడ్వాన్స్ పేమెంట్లు ఇచ్చి, తీరా మెటీరియల్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత, చెత్త మెటీరియల్ ఇంపోర్ట్ అయిన తర్వాత, దాన్ని ఎందుకు పనికిరాని మెటీరియల్ ఇంపోర్ట్ అయిన తర్వాత ఇంకా బ్యాంక్ కరెక్ట్ కాకపోతే ఏమవుతారు సాయి గారు? కొన్ని 100 ఫ్యాక్టరీస్ మూసేశారు నిర్దాక్షిణ్యంగా.
ఇంత ముందు ఎలా ఉందంటే సాగర్, మన చైనా మన ఇండియన్ నుంచి ఎప్పుడన్నా మైన్ ఓనర్లు కానీ సప్లైర్ మా లాంటి వాళ్ళు ఎవరైనా వెళ్తే చెప్పారు కదా, అల్లుడు చూసుకున్నాడు సాగర్. ఉమ్, మంచి రూమ్ వాళ్ళే రిజర్వేషన్ చేసేవాళ్ళు. అక్కడ లోకల్ వాళ్ళకి మమ్మల్ని ఇంటికి తీసుకెళ్లి డిన్నర్ కి ఇన్వైట్ చేయటము, లంచ్ కి ఇన్వైట్ చేయటము, మన రూపాయి పెట్టని కూడా సాయి గారు చాలా పద్ధతిగా చూసుకునేవాళ్ళు మనం. ఉమ్, ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, అరే ఇండియా నుంచి ఒకటి దిగాడని కానీ అలర్ట్ అయిపోతున్నారు వాళ్ళు. స్మగ్లర్ లెక్క. స్మగ్లర్ లెక్క నైరోబి ఆఫ్రికన్స్ చూస్తున్నారు సాయి గారు. ఉమ్, ఈ మధ్య ఒక విచిత్రం జరిగింది సాయి గారు. ఈ మధ్య మన నెల్లూరు ఇంతకుముందు ఎక్స్ మినిస్టర్ తాలూకా ఒక బంధువు, ఉమ్, అది ఆయన చాలా ఫేమస్ ప్లేస్ అది. బట్ మీకు ఇప్పుడు ఆయన వీడియో ఐ కుడ్ నాట్ రివీల్ దట్ నేమ్. ఉమ్, ఆ పర్సన్ ఏం చేశారంటే, ఎప్పుడైతే మన గవర్నమెంట్ మారింది, నాయుడు గారి గవర్నమెంట్ వచ్చిందో, ఇప్పుడు పెద్ద మనిషికి ఈయన చాలా కావాల్సినోడు. ఉమ్, మన పెద్ద మనిషి, మన జిల్లా పెద్ద మనిషికి, నెల్లూరు జిల్లా పెద్ద మనిషికి కావాల్సినోడు. ఒక 5గురినో 6గురినో ఫ్లైట్ ఎక్కించి చైనా తీసుకెళ్లిపోయాడు సాయి గారు. ఉమ్, తీసుకెళ్లిపోయి మొత్తం మారిపోయింది. అక్కడ ఇంత ముందులా లేదు, మొత్తం మారిపోయింది, మన కంట్రోల్కి వచ్చేసింది, మీకు ఇంకా పక్కా ఎష్యూర్డ్ మంచి క్వాలిటీ సప్లై చేస్తామని చెప్పి ఈయన వెళ్ళిపోయి అక్కడ అందరికి ఎష్యూరెన్స్ ఇచ్చేసి వచ్చేసాడు. ఉమ్, వీళ్ళని చూసి వాళ్ళు భయపడిపోయి వాళ్ళు ఒక సిండికేట్ అయిపోయారు సాయి గారు. ఉమ్, ఈయనేం చేశాడు, ఇండియా వచ్చిన తర్వాత ఆయన అనుకున్నది ఒకటి, ఇండియా వచ్చిన తర్వాత ఈయనకు వచ్చేసింది పర్మిట్లు, ఈయనకి గవర్నమెంట్ పర్మిట్లు ఇచ్చింది కూడా. ఉమ్, ఒక్కరోజే, అది కూడా ఈ రోజు మార్నింగ్ ఇచ్చింది, నెక్స్ట్ డే లేపేశారు సాయి గారు. అలర్ట్ అయిపోయారు జనాలందరూ. ఉమ్, ఎక్కడ మీడియాలో న్యూస్ వచ్చింది, అరే ఇది పలానా అతనికి వచ్చిందంట, లీజులు పర్మిట్లు వచ్చినాయంట, వాళ్ళ గ్యాంగ్ దిగిపోయింది, మొత్తం మైన్ వాళ్ళందరూ అలర్ట్ అయిపోయారు. మైన్ లో ఇప్పుడు జనరల్ గా 2 పార్టీలు ఉంటారు సాయి గారు. ఉమ్, ఒక పార్టీ వాళ్ళందరూ రెడ్ ఫ్లాగ్ వేసేసారు, క్లోజ్ చేశారు, ప్రొడక్షన్ చేయట్లేదని చెప్పారు. ఉమ్, కొంతమంది ఏమో ప్రొడక్షన్ చేసినా కూడా నెక్స్ట్ డే పర్మిట్ ఆగిపోయినాయి కాబట్టి గవర్నమెంట్ చేతులు కట్టేసింది. ఉమ్, ఆయన అలర్ట్ అయిపోయాడు. ఇప్పుడు ఈయన ప్రామిస్ చేసి వచ్చాడు కదా సాయి గారు, అక్కడ మేము అసలు మామూలుగా తాట తీస్తాం రేపటి నుంచి, మామూలుగా ఉండదు మనతోనే. ఉమ్, ఇప్పుడు ఏం చేస్తాడు ఆయన, ఆటోమేటిక్ ఏ బదులు బి పంపించాడు. ఉమ్, అంటే బెస్ట్ గ్రేడ్ బదులు ఏదైతే అప్రూవల్ అయిందో ఆ బదులు ఇంకోటి పంపించాడు. ఈ దెబ్బతో ఏంటంటే ఆ కాస్త ఆ సందు గోడ కూడా తలుపు కట్టేసి కాంక్రీట్ వేస్తారు. ఉమ్, చాలా ఘోరంగా ఉంది. ఇప్పుడు ఏదైతే ఎప్పటి నుంచో ఉన్న బిజినెస్ లో చేసుకుంటా వచ్చేవాళ్ళు, ఒకటప్పుడు 1000 టన్నులు చేసేవాడు, కెపాసిటీ తగ్గించుకొని 250 టన్స్ అట్లా చేస్తున్నట్టు. ఉమ్, ఇప్పుడు ఒక టైంలో శాలరీలు కూడా ఇదేని పరిస్థితి, ఉమ్. ఫైనాన్షియల్ గా టూ మచ్ గా క్రష్ అయిపోయారు సాయి గారు. ఇప్పుడు దీనికి పరిష్కారం ఏం చెప్తారు మీరు? ప్రభుత్వం ఏం చేస్తే కరెక్ట్గా ఉంటుంది? ఎగ్జాక్ట్లీ సాయి గారు దీనికి ఒక ఎండిఎల్ మైన్ ఓనర్స్, ఎండిఎల్ ఓనర్స్ వీళ్ళందరి చేత ఒక సమావేశం ఏర్పాటు చేయాలి. ఆ సమావేశం కూడా వీలున్నంత వరకు పొలిటికల్ లీడర్స్ ని, లోకల్ పాలిటీషియన్స్ ని ఎంటర్టైన్ చేయకుండా ఆత్మీయ సమావేశం అంటారు కదా సాయి గారు, అలాంటిది ఓన్లీ ఆత్మలే మాట్లాడుకునేటట్టు ఒక సమావేశం పెట్టి ఏం చేస్తే బాగుంటుంది అనేది ఒక మీటింగ్ పెట్టుకోవాలి. ఆ మీటింగ్ లో నాకైతే సజెషన్ ఒకటే సాయి గారు, దీన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేయాలి, పర్మిట్ రేటు పెంచండి. ఇంతకుముందు సిలికా క్వార్జిక్ గవర్నమెంట్ కట్టాల్సిన రాయల్టీ 260 రూపీస్ ఏమో ఉండింది పర్ టన్ సాయి గారు, దాన్ని 500 చేసిన హ్యాపీగా తీసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే డబుల్, ఏదైతే పర్మిట్ కాస్ట్ ఉందో దాన్ని డబుల్ చేయమనండి, నో ప్రాబ్లం, తీసుకుంటారు. అది మేము ప్రూవ్ చేయగలుగుతాం చైనాలో. అరే మా పర్మిట్ పెరిగింది, గవర్నమెంట్ మారింది, పర్మిట్ పెరిగింది, దీని మీద ఎన్నో డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ వేస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు, ఇంటీరియర్ ప్లేసెస్ నుంచి స్కూల్స్ పెడుతున్నారు, మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, మేము కన్విన్స్ చేసుకుంటాం. ఆ రాయల్టీ ఎలా ఉపయోగపడుతుందంటే హ్యాపీ. సో అలాంటిది రాయల్టీ పెంచుకోవాలి సాయి గారు. ఇంకోటి ఏంటంటే వీలున్నంత వరకు పాలిటీషియన్స్ ఇన్వాల్వ్మెంట్ తగ్గించాలి, ప్రాపర్ గా ట్రాన్స్పరెంట్ గా విధానం తీసుకురావాలి సాయి గారు. పర్మిట్ ఉండి లైసెన్స్ ఉన్న లీజ్ హోల్డర్ కి హ్యాపీగా మంచి రాయల్ గా తీసుకెళ్లేలాగా ఒక పద్ధతి క్రియేట్ చేయాలి. పెంచుకోమనండి, రాయల్టీ పెంచినా పర్వాలేదు సాయి గారు. అసలు ఈ డబ్బులు ప్రభుత్వం తీసుకుంటే సరిపోదు కదా, టన్నుకి 7,000 ఆడేవడో తీసుకునే బదులు అది ప్రభుత్వం తీసుకుంటే బోల్డ్ అంత డబ్బులు వచ్చినట్టే కదా. సూపర్ సాయి గారు. మనకున్న స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోమనండి, మైన్స్ అన్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆ ఎవరైతే లీజ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళ చేతనే ఒక బై సబ్ కాంట్రాక్ట్ ఇప్పించమనండి. ఎందుకంటే ఈ స్పెషాలిటీని ఈ రోజు వాడుకోకపోతే ఇంకా ఫర్దర్ గా వాళ్ళం సాయి గారు. ఈ మినరల్ తయారవడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది భూమి లోపల, కొన్ని వేల సంవత్సరాలు. ఇదంతా మాగ్మా, నాకన్నా జియాలజిస్టులు బాగా చెప్తారు. ఇప్పుడు ఈ ప్రొడక్ట్ తయారవడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది సాయి గారు. అది న్యాచురల్ రిసోర్సెస్, చాలా పద్ధతిగా వాడుకుంటే 10 కాలాల పాటు మనుషులు వాళ్ళ తరాలు బాగుపడతాయి, ఎంప్లాయ్మెంట్ వచ్చింది, పిల్లలకి సరైన ఫ్యూచర్ ఇవ్వగలుగుతారు. ఇలా పెంచుకొని గవర్నమెంట్ తీసుకొని వాళ్ళకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని రేషనలైజ్ చేసుకుంటే పద్ధతిగా ఉంటుంది సాయి గారు.
ఇది రెండో అడ్వైస్. ఒకటి రాయల్టీ పెంచొచ్చు, ఈ వాల్యూ యాడ్ చేయొచ్చు సార్. ఇక్కడ లోకల్ ఇండస్ట్రీస్ డెవలప్ చేయాలి. ఇప్పుడు మన ప్రోడక్ట్ రాలో వెళ్తుంది అంటే ముడి సరుకు వెళ్తుంది అక్కడికి. ముడి సరుకు వెళ్ళిన తర్వాత అక్కడ చైనాలో ఏం చేస్తున్నారు, వాళ్ళు అందులోని ఇంప్యూరిటీస్ తీసేసి మనం ఒక టన్ పంపిస్తే దాని నుంచి 700 kgs ఇంప్యూరిటీస్ తీసేసి 300 kgs సోఫిస్టికేటెడ్ ప్రొడక్ట్ ని వాళ్ళు మళ్ళీ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. యుఎస్ కానీ యూరోప్ కానీ అట్లాగా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అదే మనం చేయొచ్చు. ఆ ఏదైతే వాల్యూ అడిషన్ ఏదైతే ఉందో అది మనమే చేయొచ్చు. యూరోప్ కమ్మచ్చు, యుఎస్ కమ్మచ్చు. మనకి టాలెంట్ ఏం కొదవలేదు సార్. గారు ఎక్కడికైనా మార్కెటింగ్ చేసుకునే టాలెంట్ ఉంది. ఒక చైనా కాదు, చైనా వాళ్ళు ఏంటంటే మనకున్న టెక్నాలజీ, మనకున్న తక్కువ టెక్నాలజీని, మనకున్న ఇన్నోసెన్సీని వాళ్ళు ఎన్కాష్ చేసుకుంటున్నారు బై టేకింగ్ ఆల్ రా మెటీరియల్. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సాయి గారు. ఇది పరిస్థితి. చేతిలో ఆదాయ వనరు ఉంది, ప్రజలకి అద్భుతంగా ఉపయోగపడేటటువంటి వనరు. రాజకీయం అందులో జోక్యం చేసుకునేటప్పటికీ ఆదాయం రాష్ట్రానికి రావాల్సింది కాస్త రాజకీయ నాయకుల పరమవుతుంది. ఈ దెబ్బతో విసిగెత్తిపోయినటువంటి వ్యాపారులు వ్యాపారమే మానేస్తుంటే వేలాది మందికి ఉపాధి కరువు అవుతుంది. అదే సందర్భంలో మనల్ని నమ్మినటువంటి ఇతర దేశాల వ్యాపారులు ఇప్పుడు మనల్ని అనుమానపు కళ్ళతో చూసే పరిస్థితికి వచ్చింది. ఆంధ్ర బిజినెస్, ఇండస్ట్రియల్ అన్ని రంగాల్లో గ్రోత్ రావాలంటే ఈ లోపాలని ఈ దశలోనే అంతం చేసి పరిష్కరించి సమున్నతమైన స్థితికి తీసుకువెళ్లాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది.